హాయ్ హలో అందరికీ ముందు వీడియోలో చెప్పాను కదా, ఇంకా పూజకి ముందు రోజు అయితే నైట్ అన్నీ క్లీన్ చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వంటలు అవి తొందరగా చేస్తానని. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 3 గంటలకైతే లేచాను. లేచి మళ్ళీ ఇల్లు గుమ్మలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా స్నానం అది చేసేసి పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ చేసుకుంటూ నేను నైవేద్యాలన్నీ రెడీ చేసుకోవాలి కదా, వాటి కోసం అయితే పిండ్లన్నీ ఒక పక్క గ్రైండర్ వేస్తూ నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది. తులసం దగ్గర చేసుకొని ఇంకా శుక్రవారం కదా, శ్రావణ మాసం కూడా ద్వార పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా గుమ్మం దగ్గర కూడా దీపం పెట్టి పూజ అంతా చేసుకొని పూజ పని అయితే పూర్తి చేసుకున్నాను. మనం ఏ వ్రతం చేసినా ఏదైనా కానీ మనం డైలీ చేసుకున్న నిత్య దీపారాధన అయితే ఫస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఈ నైవేద్యాలన్నీ తయారు చేసుకొని పూజ అయితే తర్వాత మనం లేటుగా చేసుకుంటాం కాబట్టి లేట్ అయినా పర్వాలేదు. అయితే నేను ఈ పూజ అంతా చేసుకుంటూ ఇంకా అటుపక్క నైవేద్యాలు తయారు చేస్తూ ఇంకా హాల్లో అమ్మవారిని కూడా నేను ఎక్కడ పెడతానో అక్కడ క్లీన్ చేసుకొని అమ్మవారిని రెడీ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అమ్మవారిని శారీ కట్ రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్క విధంగా అటు ఇటు పని చేసుకుంటూ మొత్తం కవర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసుకునేసరికి నాకైతే మార్నింగ్ 10 అయితే అయిపోతుంది అనమాట. అయితే ఇగోండి ద్వార పూజ అన్నీ అయిపోయింది చెప్పాను కదా, ఇంకా పూజ మందిలో కూడా పూజ అయిపోయింది. ఇంకా అమ్మవారిని కూడా హాల్లో రెడీ చేసుకున్నాను. ఒక పక్క నైవేద్యాలు అయితే తయారు చేసుకున్నాను. ఇంకా పరుగు నడక అయిపోతుంది అనమాట. ప్రతి ఇయర్ అంతే. ఇంకా శ్రావణ మాసం రోజు శ్రావణ శుక్రవారం రోజు పూజ అయితే ఇంకా హడావిడిగా అయిపోతూ ఉంటుంది. ఇంకా పూజ అంతా అయిపోయాక చూపిస్తున్నాను ఇది. ఇంక ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇంకా అమ్మవారిని రెడీ చేస్తూ ఒక పక్క వంటలు చేస్తూ ఇగోండి ఇంకా బూర్లకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్క వంట అవుతుంది. ఇది అవుతూ ఒక పక్క రెడీ చేసుకుంటూ కొంచెం టైం సేవ్ అవుద్ది కదా అని చెప్పి ఇంకా వంటలన్నీ పూర్తి అయిపోయి అన్నీ ఇంకా అమ్మవారి దగ్గర సపరేట్గా తీసేసి ఇంకొక దగ్గర అమ్మవారిని రెడీ చేసుకోవడం కూర్చుంటే ఇంక పని అవుతుందని చెప్పి వంటలన్నీ ముందు పూర్తి చేసేసి అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారిని రెడీ చేసుకొని ఇంక పూజకి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. అయితే ఇంకా షార్ట్స్ వీడియోస్లో కొంచెం చూపిస్తున్నాను. ఫుల్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేస్తాను. ఇంకా పూజ అంతా క్లియర్గా అయితే షార్ట్ వీడియోస్లో పెట్టలేం కదా, ఇంకా నేను చేసుకునేది కొంచెంగా అయితే షార్ట్స్ వీడియోస్లో ఇలా చూపిస్తున్నాను అనమాట మీకు. నా పూజ అయితే శుక్రవారం రోజు ఇలా అయిందనమాట. ఇంక పూజ అయిపోయిన వెంటనే వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదండి. చాలా హడావిడి అయిపోయింది అనమాట. అందుకు ఇప్పుడు ఒకటి ఎడిటింగ్ చేసుకుంటూ పూజ అయితే అప్లోడ్ చేస్తున్నాను. పూజ అంతా పూర్తయ్యాక ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మాయికి అయితే తాంబూలం ఇచ్చాను. ఆడపిల్లకి కదా, మా అమ్మాయికి ఇచ్చాక ఇంకా ముత్తైదులు వచ్చారు. అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసి పూజ అయితే పూర్తి చేసుకున్నాను. చాలా హ్యాపీగా అయిపోయిందండి పూజ అంతా కొంచెం హడావిడిగా పరుగు నడకలా చేసుకున్న పూజ అయితే మాత్రం చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాను. నా పూజ అయితే ఇలా అయిందండి.